మిత్రులారా, అందరికీ జై భీమ్. నా పేరు అభినవ్ బూరం, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు కులాంతర ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకున్నందుకు అగ్రకులాలకు చెందినటువంటి యువతితోని కింది కులాలకు చెందిన యువకులు ప్రేమను పంచుకున్నందుకు, వాళ్ళతో జీవితాన్ని పంచుకోవాలని, కులాంతర ప్రేమ వివాహాలు చేసుకొని కుల వివక్షకు వ్యతిరేకంగా కుల నిర్మూలన లక్ష్యంతో జీవించాలని, ఈ సమాజంలో అందరికంటే గొప్పగా ఆదర్శవంతంగా జీవించాలని ఆశపడ్డటువంటి యువకులు ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకులోన్మాద శక్తులు విసిరినటువంటి కరకత్తులకు ఎట్లా బలైపోయారో మనం ఇప్పటివరకు చూసాం. మంతెన మధుకర్ చనిపోయిన చూసాము. అలాగే మిర్యాలగూడ ప్రణయ్ని కొబ్బరి బొండాల కత్తితో నరికి చంపడాన్ని చూసాము. దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి ఇంకొక యువతి తండ్రి నాగరాజును అంత క్రూరంగా చంపినటువంటి చూసాము. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులాంతర ప్రేమ వివాహాలు కోరుకున్నటువంటి ఆదర్శవంతమైనటువంటి యువకుల్ని కింది కులాలకు చెందినటువంటి అంటరాని వాళ్ళు అనేటటువంటి ఏకైక కారణంతో అత్యంత క్రూరంగా కత్తులతోని, వేటకొడవలతోని, పదునైన ఆయుధాలు తీసి వాళ్ళ తలలు నరికేస్తున్నారు, అంగాలు చిత్రం చేస్తా ఉన్నారు, పల్లీలు కొడుతున్నారు, కళ్ళు పెకిలిస్తున్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి ఈ హత్యాకాండకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నట్టు ప్రజాస్వామిక శక్తులు, దళిత ఉద్యమకారులు పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ పరంపర ఈ రోజు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జగిత్యాల జిల్లా వెలగటూరు మండలానికి చెందినటువంటి కిష్టంపేట గ్రామానికి చెందినటువంటి సల్లూరు మల్లేష్ అనే యువకుని బలి తీసుకుంది. సల్లూరి మల్లేష్ అనేటటువంటి యువకుడు నాటకాని కులానికి చెందినటువంటి వాడు. తను గ్రామానికి చెందినటువంటి మున్నూరు కాపు కులానికి చెందినటువంటి యువతతోని 4 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఈ ప్రేమ నచ్చనటువంటి అమ్మాయి తల్లిదండ్రులైనటువంటి నయనాల రాజరెడ్డి, అతని తమ్ముడు నయనాల మల్లారెడ్డి గత 3 సంవత్సరాల క్రితమే ఈ మల్లేష్ అనే యువకుని దాడి చేశారు. అయినా వాళ్ళిద్దరు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకోకుండా కలిసి జీవించాలనేటటువంటి అభిప్రాయాన్ని బలంగా కలిగి ఉండి పెద్దలతో నిరంతరం ఘర్షణ పడుతూనే వచ్చారు. ఈ అగ్రకులోన్మాద శక్తులు చేసిన దాడులను తట్టుకోలేక మల్లేష్ తను ఇంకో పెళ్లి చేసుకోవాలనుకున్నప్పటికీ కూడా ఆ అమ్మాయి చాలా బలంగా నేను నీతోనే ఉంటాను లేదంటే చనిపోతాను అనేటటువంటి బలమైనటువంటి ఆకాంక్షను వెలిబుచ్చడంతో మల్లేష్ తన ప్రేమను కొనసాగించాడు. ఈ ప్రేమను సహించలేనటువంటి అగ్రకులోన్మాద నయనాల రాజరెడ్డి ఈ నెల 17 తారీఖున వెలగటూరు మండల కేంద్రంలో మల్లేష్ ను అత్యంత క్రూరంగా పట్టపగలు కత్తులతో పొడిచి 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 చంపేశాడు. రక్తమడుగులో కూలిపోయినటువంటి మల్లేష్ ని అక్కడ ఉన్నటువంటి స్థానిక మీడియా గాని, పోలీసు అధికారులు గాని ఒక అమ్మాయిని పోకిరిలాగా వేధించినందుకు అతన్ని కుటుంబం కోపంతో చంపేసింది దుర్మార్గమైనటువంటి వార్తను ప్రచారం చేస్తాము. ఈ వార్త వెనుకున్నటువంటి వాస్తవాలను, కుట్రల్ని మీతో పంచుకోవడం కోసమే, అసలు వాస్తవాలు ఏమిటో ఈ సమాజం ముందు పెట్టడం కోసం మీ ముందుకు వచ్చాను. మల్లేష్ మల్లెపువ్వు లాంటి స్వచ్ఛమైన మనసున్నటువంటి నిజమైన ప్రేమికుడు. తను ప్రేమించిన యువతి కూడా అంతే స్వచ్ఛంగా తన ప్రేమలో ఉంది. 4 సంవత్సరాలుగా ప్రేమించుకున్నటువంటి జంటను విడదీయడం కోసం ఆమె కుటుంబం చేసినటువంటి కుట్రల్లో భాగంగా ఈరోజు ఆమె బలైపోయింది. ఆమె చేత తప్పుడు కేసులు పెట్టించి పోలీసుల దగ్గర అనేక సార్లు నన్ను వేధిస్తున్నాడని చెప్పేసి ఆమె చేతులు పెట్టించారు. నువ్వు గనక ఆ అంటరాని వానితో ప్రేమను కొనసాగిస్తే, వానితో పెళ్లి చేసుకుని నువ్వు బ్రతకాలనుకుంటే ముందుగా మేము చచ్చిపోతాం, ఆ తర్వాత నిన్నైనా చంపుతాం తప్ప ఎట్టి కోసం నీకు వాడికి పెళ్లికి ఇవ్వమని చెప్పారు. ఈ కేసులు వేధిస్తున్న క్రమంలో ఎందుకు ఇలా నన్ను కేసులు వేధిస్తున్నారు, నువ్వు అమ్మ నాకు ఇష్టం లేదు కదా, మన ఇద్దరం విడిపోయి నీకు నచ్చిన పెళ్లి నువ్వు చేసుకో, నాకు నచ్చిన పెళ్లి నేను చేసుకుంటానంటే, నువ్వు ఇంకో పెళ్లి కనుక చేసుకున్నట్టయితే నేను ఖచ్చితంగా చచ్చిపోతానని చెప్పి ఆ యువతి మల్లేష్ ను హెచ్చరించేది. ప్రియురాల్ని కోల్పోవడం ఇష్టం లేనటువంటి మల్లేష్ ఈ తప్పుడు కేసులను భరిస్తూనే, కులపరమైన దాడులను భరిస్తూనే మల్లేష్ తన ప్రేమను కొనసాగించు నిజంగా తన కుటుంబం యొక్క బాధ్యతను తీసుకుంటాడు. ఇంతగా ఒక హత్య చేసి కత్తులతో పొడిసి చంపేంత దుర్మార్గమైనటువంటి ఘటనకు మల్లేష్ ఎంత మేర కారకుడయ్యాడు? మల్లేష్ను చంపడం వెనుకున్నటువంటి క్రౌర్యం ఏమిటి? అసలు ఈ కుట్రదారులంతా ఎవరు అనేటటువంటి ఈ సమాజం ముందు మనము పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక మిత్రులారా, ఒక 2 నిమిషాలు నేను మీతో చెప్తాను, దయచేసి వినండి. సల్లూరు మల్లేష్ ఎస్సీ కులంలోని నాతకాని కులానికి చెందినటువంటి యువకుడు. 4 అక్కల తర్వాత పుట్టిన ఏకైక మగపిల్లాడు. చాలా గారాభంగా అక్కలు, అమ్మ, నాన్న చాలా ప్రేమగా అతన్ని పెంచుకున్నారు. ఇంటర్మీడియట్ వరకు చదివినటువంటి మల్లేష్
తల్లిదండ్రులు వృద్ధులైపోయి కుటుంబ భారం తన మీద పడడంతో ఒక్కడే ఆ కుటుంబాన్ని పోషించాల్సినటువంటి బాధ్యత వచ్చింది. నలుగురు అక్కా చెల్లెళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు అతనికి బాధ్యతగా ఉన్నారు. మల్లేష్ ఏం పని చేసేవాడు? ఊర్లో ఎవ్వరిని అడిగినా కూడా పొలాల్లో మందు కొట్టాలంటే మల్లేష్ కావాలి. మల్లేష్ మా పొలాలకు రా అంటే మా పొలం మందులు కొట్టించుకున్నారు. ఒరాలు చెక్కిపించుకున్నారు. ఒరాలు పెట్టిపించుకున్నారు. నాట్లు దగ్గర తీసుకెళ్లారు. ఓ ఏ పని మల్లేష్ ఈ పని చేయడు అనకుండా తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, తన తల్లిదండ్రులకు 4 మెతుకులు పెట్టుకోవడం కోసం ఇది అనకుండా మల్లేష్ ప్రతి ఒక్క పని చేసినాడు. నిజమైన శ్రామికుడు. నిత్యం శ్రమించేటటువంటి వాడు. ఈ శ్రమతోనే ఏ పని చెప్పినా చేసేటటువంటి మల్లేష్ ట్రాక్టర్ డ్రైవర్ గా కూడా ఉన్నాడు. ఇదే ట్రాక్టర్ డ్రైవర్ గా బాగా మంచిగా పనిచేసిన పేరున్నటువంటి మల్లేష్ ని ఆ అమ్మాయి యొక్క తండ్రి నయనాల రాజరెడ్డి ఒక రోజు పని కోసం మనకి పిలిచి సాయంత్రం పూట అందరితో పాటు కూర్చొని మందు దాయిపించి చివరికి అత్యంత దారుణంగా మల్లేష్ తలని పగలగొట్టాడు. 2022లోనే ఈ ఘటన జరిగింది. తన బిడ్డను ప్రేమిస్తున్నాడనో, తనతో సన్నిహితంగా ఉన్నాడనో తెలీదు. ఈ కారణాన్ని మనసులో పెట్టుకున్నటువంటి రాజరెడ్డి మల్లేష్ తల పగలబెట్టాడు. అతను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. అప్పుడే రాజరెడ్డి మీద, అతని తమ్ముడు మల్లారెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం కేసు ప్రకారం నమోదైంది. 3 నెలల ప్రకారం వాళ్ళు జైల్లో ఉన్నారు. కానీ ఈ ప్రేమికుల మధ్య ప్రేమ మాత్రము తగ్గలేదు. వాళ్ళు ఎప్పటిలాగానే ఫోన్లు మాట్లాడుకుంటున్నారు, చాటింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు అలా కలుసుకుంటున్నారు. ఈ కలయికలు, ఈ ప్రేమలు ఇవన్నీ కూడా కిషన్ రావుపేట గ్రామంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు ఊసులాడుకున్నది చూశారు. వాళ్ళు గొడవలు పడ్డది చూశారు. వాళ్ళు ఘర్షణ పడ్డది చూశారు. ఈ మల్లేష్ను ఏదైనా చేయాలని చెప్పేసి రాజరెడ్డి, మల్లారెడ్డి చేస్తున్నటువంటి కుట్రలను కూడా కిషన్ రావుపేట గ్రామం సాక్షిగా నిలబడింది. ఊరందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. ఇలాంటి నేపథ్యంలో తన కుటుంబాన్ని ఎలాగైనా ఆర్థికంగా ఎదిగించుకోవాలి, నేను రేపు చేసుకోబోయేటటువంటి భార్యతో ఒక సౌకర్యవంతమైన జీవితం ఉండాలని చెప్పేసి మల్లేష్ ఆశపడ్డాడేమో. నిరంతరం అన్ని పనులు చేసేటటువంటి ఒక మంచి శ్రామికుడిగా అన్ని పనులు చేస్తూ ఆయన ఒక హార్వెస్టర్ మిషన్ ని లీజుకు తీసుకొని చాలా కష్టపడి పనిచేసి తనే స్వయంగా 2 హార్వెస్టింగ్ మిషన్లు కొన్నాడు. 20 లక్షల విలువ చేసి ఒక హార్వెస్టింగ్ మిషన్ ని ఒక నాటకాని కులానికి చెందినటువంటి వెలివాడ పిల్లడు సంపాదించడం అనేటువంటి చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పు అది. సంతటి శ్రమ చేసి మల్లేష్ హార్వెస్టర్ మిషన్ కొని తన కుటుంబాన్ని పోషించుకుంటూ తనకంటూ ఒక ఆర్థిక స్థితిని చేరి చాలా గౌరవంగా అందరి ముందు మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి మల్లేష్ తోని ఆ యువతి యొక్క తల్లి చాలా సన్నిహితంగానే ఉన్నారు. ఖచ్చితంగా మీకు పెళ్లి చేస్తామనేటటువంటి భరోసాను ఆ తల్లి కలిగించేసింది. మల్లేష్ దగ్గర 5 లక్షల రూపాయలు ఆ యువతి తల్లి తీసుకుంది. తులం బంగారం కూడా తీసుకుంది. కాబోయే భార్య ఇప్పుడున్నటువంటి ప్రియురాల కోరిక కోసం కాదన లేకుండా లక్షలాది రూపాయలు బంగారం కూడా ఆమె కానుకలుగా ఇచ్చాడు. మల్లేష్ మెడలో ఉన్న చైన్ తీసుకొని ఆమె వేసుకుంది. ఇలా ప్రేమ పేరు మీద చేస్తూ అక్కడ ఒక దాడులకు గురి చేస్తూ అక్రమ కేసులు పెడుతున్న క్రమం. ఎప్పుడైతే తమ మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చారో మల్లేష్ ను ఎలాగైనా నాశనం చేయాలనేటువంటి కుట్రల్ని నయనాల రాజరెడ్డి, అతని తమ్ముడు మల్లారెడ్డి వాటి పదును పెట్టారు. అందుకు అనుకూలమైనటువంటి వెలగటూరు పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పోలీస్ అధికారులను మచ్చిక చేసుకొని మల్లేష్ మీద నా కూతుర్ని వేధిస్తున్నాడనేటువంటి తప్పుడు కేసును మొదలుపెట్టారు. తప్పుడు కేసు పెట్టడానికి ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే, నువ్వు గనక వాడితో పెళ్లిపోయినా మేము చచ్చిపోతాం, మాట వినకపోతే నిన్నైనా ఊరేసి చంపుతాం గాని ఎట్టి పరిస్థితుల్లో మేము వాడితోని పెళ్లి చెయ్యమనేటటువంటి చాలా ఖరాఖండిగా చెప్పారు. ఇలాంటి బెదిరింపుల పరంపర కొనసాగుతున్నా కూడా వీలైనంత మేరకు తను వాళ్ళతో ఉంటూనే ఉంది. వాళ్ళ బెదిరింపులకు లోనయ్యి ఆమె ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో ఉదయం పూట ఫిర్యాదు చేస్తుంది. సాయంత్రం మల్లేష్ కి ఫోన్ చేసి ఫోన్ లో ముద్దులు పెడుతుంది. ఇలాంటి క్రమంలో మల్లేష్ అడిగాడు, ఏమిటి ద్వంద్వ వైఖరి? మీ నాన్నతో పోయి కేసు పెట్టి నన్ను లంఘన చేస్తావు, సాయంత్రానికి ఫోన్ చేసి నువ్వు లేకపోతే నేను బ్రతకలేని మాటలు చెప్తావు, ఏంటిదని చెప్పి ఆయన అడిగాడు. మల్లేష్ తల్లి అడిగింది, ఎందుకు రా దాంతో మాట్లాడుతా ఉన్నావు, వాళ్ళ నాన్నేమో చంపుతానికి చూస్తున్నాడు, పోలీస్ స్టేషన్ లో కేసులు పెడతా ఉన్నారు, నువ్వు కేసులు పట్టుకుంటూ తిరుగుతున్నావు, జైల్లో కూడా వేశారని చెప్తే నేను పెళ్లి చేసుకోకుండా చచ్చిపోతానంటుంది అన్నాడు.
మనకు కావలసిన బంధువుల అమ్మాయింది. ఆ అమ్మాయిని చేస్తూ హాయిగా నీ జీవితం నువ్వు చూసుకో. అలాంటి వాళ్ళు ఎన్నటికైనా చంపుతారు బిడ్డ. నువ్వు ఆ అమ్మాయిని మర్చిపో అని చెప్పారు. నేను ఆమెను మర్చిపోతే సరే వేరే పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతానంటుందమ్మా. నా కోసం ఆమె చనిపోవడం మంచిది కాదు కదా అని చెప్పేసి మల్లేషు తన పెళ్లిని వాయి తీసుకొని తను ప్రేమించిన యువతి కోసమే జీవిస్తూ వచ్చాడు. ఇలాంటి క్రమంలో అక్కడున్నటువంటి ఒక అవకాశవాద పోలీస్ అధికారులు ఉపయోగించుకున్నటువంటి రాజారెడ్డి మల్లేష్ మీద 6 కేసులు పెట్టించాడు తన కూతురు చేత. ఒకే ఊర్లోకి చెందినటువంటి అమ్మాయి ఒకే యువకుని మీద 6 సార్లు వేధింపుల కేసు పెట్టినప్పుడు దీని మీద కనీస విచారణ కూడా జరపకుండా నిజంగా మల్లేష్ ఆ యువతిని వేధిస్తున్నాడా, ప్రేమిస్తున్నాడా, ఆ యువతి నిజంగానే అతను తను వేధిస్తున్నా అంటుందా, లేదా మల్లేష్తో ప్రేమలో ఉందా అని ఈ కనీస విషయాన్ని కూడా పోలీసులు విచారించకుండా మల్లేష్ ని ఒక పోకిరిగా, ఒక అమ్మాయిని వేధించేటట్టు జులాయిగా చిత్రీకరించి అతనికి కౌన్సిలింగ్ చేశారు. ఇలా కేసుల మీద కేసులు పెడుతూ భీమవరం ముందు బైండ్ ఓవర్ చేశారు. ఇలా బైండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళొక కేసు పెట్టించి అతని మీద రౌడ్ షీట్ ఓపెన్ చేశారు. ఈ రాష్ట్రంలో హత్యలు చేసేవాళ్ళు, అత్యాచారాలు చేసేవాళ్ళు, భూ కబ్జాలకు పాల్పడేటటువంటి వాళ్ళు, పంచాయతీలు చేసేటటువంటి వాళ్ళు, చాలా దుర్మార్గాలు చేసేటటువంటి ఎందరో మంది నేరస్తుల మీద, పదుల సంఖ్యలో కేసులు ఉన్నటువంటి నేరస్తుల మీద రౌడీ షీట్లు తెలియనటువంటి పోలీసులు ఒక సాధారణ వెలివాడకు చెందినటువంటి శ్రామిక కూలి అయినటువంటి మల్లేష్ మీద 6 అమ్మాయి చేత పెట్టించారు. ఇంకొక 2 కేసులు కుట్రతో 8 కేసులు పెట్టించి 26 ఏళ్ల యువకుడిని రౌడీ షీటర్ గా ముద్ర వేశారు. అలా వేసి అతనికి కండిషన్స్ పెట్టుకొని ఎంఆర్ఓ బైండ్ ఓవర్ చేశారు. మళ్ళీ ఇంకొక కేసు కుట్రపూరితంగా పెట్టి నువ్వు బైండ్ ఓవర్ ఉల్లంఘించాలని చెప్పేసి మల్లేష్కు నోటీస్ ఇచ్చారు. ₹1,00,000 నువ్వు పెనాల్టీ కట్టకపోతే నువ్వు మళ్ళీ జైలుకు పోతావు అని చెప్పేసి బెదిరించి అతను చేశాడు. నేను ఏమి చేయని నేరాల మీద నా మీద కేసులు పెడుతున్నారు, పోలీసులు రాజారెడ్డి ఒక్కటయ్యి నా ప్రియురాల చేత తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు, మీరు కావాలంటే ఆమెను పిలిచి అడగండి అన్నారు. ఏ ఒక్క రోజు కూడా మల్లేష్ ను ఆ యువతిని ఎదురెదురుగా కూర్చోపెట్టి మీ మధ్య ఉన్న బంధం ఏమిటి, నిజంగా అతను వేధిస్తున్నాడు, ఇతను పోకిరి అనేటువంటి ప్రయత్నం చేయలేదు. గ్రామంలో ఉన్న వాళ్ళని విచారించలేదు, అతని స్నేహితుల్ని విచారించలేదు. కనీస విచారణ చేయకుండా నువ్వు ₹1,00,000 ఇస్తే రౌడ్ షీట్ పెట్టను, లేదంటే ₹1,00,000 ఇస్తే రౌడ్ షీట్ పెట్టను, లేదంటే నేను రౌడ్ షీట్ పెడతానని స్థానిక అప్పటి ఎస్ఐ బెదిరించాడని చెప్పేసి మల్లేష్ యొక్క తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. ₹1,00,000 కట్టలేని ఒక నిస్సహాయ స్థితిలో కొందరు మిత్రుల సహకారంతో మల్లేష్ హైకోర్టులో కేసు వేశాడు. ఇంతటి కుట్రలను కూడా తట్టుకొని మల్లేష్ నిలబడ్డాడు. ప్రియురాల కోసం జైలుకి వెళ్ళాడు, దాన్ని చేశాడు. ఈ క్రమంలో మల్లేష్ అప్పుల పాలైపోయి తనకున్నటువంటి హార్వెస్టర్ మిషన్లు కూడా అమ్ముకునే స్థితి వచ్చింది. ఒకవైపు ప్రియురాల తల్లి ప్రేమ పేరు మీద, పెళ్లి పేరు మీద ₹1,00,000 తీసుకుంది, బంగారం తీసుకుంది. ఇదన్నిటితో విసిగిపోయిన మల్లేష్ తన భార్య నేర్చుకునే తన ప్రియురాలు ట్రైనింగ్ తీసుకున్నటువంటి టైలరింగ్ సెంటర్ కాడికి వెళ్ళి తల్లి కూతుర్ని పబ్లిక్ గా ఊరందరి ముందు నిలదీశాడు. నా డబ్బులు తీసుకున్నారు, నా బంగారం తీసుకున్నారు, నన్ను మళ్ళీ కేసులు పాల్పెట్టి వేధిస్తున్నారు, ఏంటి మీ దుర్మార్గమైనటువంటి వైఖరి, ఇదేదో చెప్పండి, నా బంగారం నాకు పడేయండి, నా డబ్బులు నాకు పడేయండి అంటే ఖచ్చితంగా నీ బంగారం నీకు ఇస్తామని చెప్పి ఊరందరూ చూస్తుండగా తల్లి కూతురు ఇద్దరు హామీ ఇచ్చారు. కానీ మామూలుగా ప్రేమ నడిచింది, బంధాలు నడిచినాయి. కానీ యువతి తల్లిదండ్రులు తండ్రి మీద పెట్టినటువంటి SC/ST అత్యాచార నిరోధక చట్టం కేసు విచారణకు వచ్చింది. జూలై 18 వాయిదా ఉన్నది. దీన్ని చూసి భయపడ్డటువంటి రాజారెడ్డి మల్లేష్ తోని మంతనాల కోసం మధ్యవర్తుని సంప్రదించాడు. ఈ మధ్యవర్తులు నమ్మక ద్రోహం చేసి మల్లేష్ తో మాట్లాడదామని చెప్తే మల్లేష్ కూడా వలచిన ప్రియురాలతో పెళ్లి అవుతుందంటే, కుటుంబం సెట్ అవుతుందంటే ఏ కేసునైనా వెనక్కి తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడ్డటువంటి మల్లేష్ సరే మాట్లాడదామని చెప్పాడు. హత్యలు చేసేవాళ్ళు, దాడులు చేసేటటువంటి వాళ్ళను నమ్మడం కష్టమే. ఎందుకంటే రాజారెడ్డికి నేరమయ చరిత్ర కూడా ఉన్నది. సింగరేణిలో పనిచేస్తూ కాలు పోగొట్టినటువంటి అవిటివాడైనటువంటి రాజారెడ్డి మనువాద భావజాలం నిండినటువంటి వాడు, అగ్రకులంలో తలకెక్కినటువంటి వాడు. తన కూతురు మైనర్ గా ఉన్నప్పుడే ఒక స్కూల్లో ఒక అబ్బాయితో సన్నిహితంగా ఉందని చెప్పేసి అతన్ని బెదిరిస్తే ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
కొడుకు చనిపోయినట్లు ఊర్లో ఉండలేక కుటుంబం భూములు కూడా వదులుకొని పక్క ఊరు పోయి బంగ్లాలు కట్టుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి. అంత దుర్మార్గమైన కుల వ్యవస్థ నెత్తికెక్కినటువంటి అగ్రకుల శక్తులు అక్కడ ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు మా విచారణలో గ్రామంలో ఉన్నటువంటి మున్నూరు కాపులు చెప్పారు, నాటకాలు చెప్పారు, మిగతా కులాల వాళ్ళందరూ కూడా చెప్పారు. ఇక్కడ ఈ సందర్భం కూడా ఎట్లయినా మల్లేష్ మీద వెళ్ళి వెళ్ళిపోయి చేసుకుంటుందేమో ఆమెను ఆపాలని, అతన్ని ఎలాగైనా బుద్ధి చెప్పి భయపెట్టి కేసులను తప్పించుకోవాలనేటువంటి కుట్రల్ని రాజిరెడ్డి చేశాడు. అందుకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు అధికారులు కూడా సహకరించారు. పొద్దునే ఇద్దరు యువకులు వచ్చి మల్లేష్ ఎక్కించుకొని పోయారు. ఎవరు వాళ్ళు, ఎక్కడికి పోతున్నావు అని అడిగిన తండ్రికి ఏమి చెప్పకుండా ఇద్దరు యువకులతో వెళ్ళిపోయాడు. మధ్యాహ్నానికి గ్రామ సర్పంచ్ ఫోన్ చేశాడు. ఎక్కడున్నావు అంటే ఇట్లా నాది కేసుకు సంబంధించి వచ్చానని ఏదో విషయం చెప్పాడు. చెప్తే నువ్వు అమ్మాయి ఇంటికి వెళ్ళి గొడవ చేసావట కదంటే, నేను ఎక్కడ గొడవ చేయలేదు, మాట్లాడదామన్నారు, నేను వచ్చాను, కానీ ఎస్ఐకి ఫోన్ చేస్తే లేడు, ఇక్కడ గొడవ జరుగుతుందంటే ఎస్ఐకి ఫోన్ చేస్తే నేను జగిత్యాల జిల్లాలో బందోబస్తులో ఉన్నాను, వేదన ఉంటే పోలీస్ స్టేషన్ వెళ్ళు అని చెప్పాను. పోలీసులు రాజరెడ్డి ఏం మాట్లాడుకున్నారో, మల్లేషు ఎస్ఐ ఏం మాట్లాడుకున్నారో సమాజం ముందు పెట్టడం లేదేమో. కానీ పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఎస్ఐ లేరని తెలుసుకుని తిరిగి వస్తున్నటువంటి మల్లేష్ ని నయనాల రాజరెడ్డి, నయనాల మల్లారెడ్డి, అలాగే హరీష్ అనేటటువంటి ఇంకొక దొంగ ముగ్గురు కలిసి అతన్ని పట్టుకొని కత్తులతో పొడిచి ఊరందరూ చూడంగా పగలు అత్యంత దారుణంగా కొట్టారు. ప్రజలందరూ చూస్తుండగా అతన్ని ఆటోలో వేసుకుని పోయి వేరే చోటుకు తీసుకెళ్లి వాళ్ళ కసితీరా అతన్ని కత్తులతో పొడిచి రక్తగాయాలు చేసి క్రూరంగా హింసించి మళ్ళీ శవాన్ని అక్కడ పడేసిపోయినారు. పగలు ఇంత జరుగుతూ ఉంటే ఆ హత్యను అడ్డుకోవడానికి పోలీసులకు శక్తి సరిపోలేదు. నాకు ప్రమాదం ఉందని చెప్పినటువంటి మల్లేష్ను కనీసం రక్షించాలనేటటువంటి స్పృహ ఎస్ఐ కానీ అక్కడ పోలీస్ సిబ్బంది కలగలేదు. ఇతని మీద పదే పదే కుట్ర జరుగుతున్నది, కేసుల పాలు చేస్తున్నారు, జైలు చేస్తున్నారు, ఎన్నటికైనా మల్లేష్కి ప్రాణహాని ఉంది అనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి పోలీసులు కనిపెట్టలేకపోయారు. కానీ ఒక శ్రామికుడిగా అంటరాని కులంలో వెలివాడలో బతికినటువంటి మల్లేష్ ఎలాగైనా ఊరిలో కలవాలి, ఊరిలో వారిలాగా గౌరవంగా బ్రతకాలి, కొంత ఆర్థికంగా ఎదగాలని తపన పడ్డటువంటి యువకుడు, తన భార్యతో ఒక అందమైన జీవితాన్ని ఊహించుకున్నటువంటి మల్లేష్ మాత్రం ఈరోజు రక్త గాయాలతోని శివమై సమాజం ముందున్నాడు. ఇంత జరిగినటువంటి మల్లేష్ గొప్ప వ్యక్తిత్వం, ఎవరు అడిగినా కూడా బాగా కష్టపడతాడు, మంచివాడు అంటే మంచి గురించి చెప్తుంటే, పోలీసులు మాత్రం చనిపోయిన తర్వాత దుండగులు 4 రోజులు 5 రోజుల వరకు అరెస్ట్ చేయకుండా వాళ్ళకి అదుపులో పెట్టుకొని 5 రోజుల తర్వాత రిమాండ్ చేశారు. రిమాండ్ చేస్తూ వాళ్ళ ముఖాలకు ముసుగులు వేశారు. మల్లేష్ యొక్క వ్యక్తిత్వాన్ని కూడా ముసుగేశారు, మసకూశారు. మల్లేష్ తన బిడ్డని వేధిస్తున్నాడని చెప్పి, కుటుంబం హత్య చేసిందని చెప్పేసి ఏసీపీ ప్రకటించారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి ప్రకటన. మల్లేష్ హత్య మీద కూడా, మల్లేష్ బ్రతుకున్నప్పుడు కాదు, చనిపోయిన తర్వాత కూడా అతని గురించి కానీ అతని వ్యక్తిత్వం గురించి కానీ కనీసం కూడా ఆలోచించకుండా, కనీసం పరిశోధన చేయకుండా మల్లేష్ ని మళ్ళీ పోకిరిగా తులాయిగా నిలబెట్టడానికి పోలీస్ వ్యవస్థ కృషి చేస్తూ ఉంది. కనుక మల్లేష్ యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవాలంటే మీరు అంతా కిషన్ రావుపేటకి వెళ్ళండి. కిషన్ రావుపేటకి వెళ్తే సరిపోదు. కిషన్ రావుపేటలో మల్లేష్ ఇల్లు లేదు. ఆ ఊరు దాటి 2 కిలోమీటర్ల దూరం పోతే ఒక వెలివాడు ఉంటుంది. అక్కడ మాదిగపల్లి ఉంటుంది, మాలపల్లి ఉంటుంది, నేతకాని వాడు ఉంటుంది. కిషన్ రావుపేట అనేది చెప్పుకోవడానికి కూడా వెళ్ళినటువంటి బతుకులు అక్కడ ఉన్నాయి. మాదిగలు ఉన్నారు, అంటరాని వాళ్ళు ఉన్నారు. కనీసం కరెంట్ సౌకర్యం కానీ, రోడ్డు సౌకర్యం కానీ, మంచినీళ్ళ సౌకర్యం కానీ, ఒక శుభ్రమైనటువంటి రోడ్లు కానీ, వాతావరణం ఏమీ లేకుండా మురికి వాడల్లో బతుకుతున్నటువంటి వెలివాడ బతుకులను చూడండి. అలాంటి వెలివాడ బతుకుల్లోంచి ఒక వెలుగులాగా వచ్చినటువంటి మల్లేష్ ని ఆ గ్రామంలో ఉన్నటువంటి అగ్రకులోన్మాద శక్తులు కక్ష కట్టారు. ఆ కక్షకు ఆజ్యం పోస్తూ పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ సహకరించింది. స్థానిక ఎంఆర్ఓ, ఎస్ఐ కూడా అతను చేశాడు. అతని తల్లి ఊదమ్మ అడిగి చూడాడు, తన కొడుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని పనులు చేసేవాడు, ఎట్లుండేవాడు, ఎలాంటి మిత్రులతో స్నేహాలు ఉండేవాడు చెప్తాడు. తన తండ్రి రాజయ్యని అడగండి, రాజయ్య తన కొడుకును ఎట్లా పెంచుకున్నాడు, ఎట్లా విద్యాబుద్ధులు పెట్టుకుని ఉన్నాడు, తనకి ఎలాంటి మాటలు నేర్పించాడు, ఎలాంటి అలవాట్లు నేర్పించాడు, అతను అందరికీ నచ్చినటువంటి ఒక యువకుడిగా, స్నేహితుడిగా, అందరితో ఎలా కలిసిపోయాడు, ఒక మంచి పనివాడిగా, చాలా నైపుణ్యత కలిగినటువంటి ఆ ఒక రైతు కూలిగా ఎలా ఎదిగాడు ఆ గ్రామం చెప్తుంది. కనుక ఎవడో
హంతకులు చెప్పినటువంటి మాటలకు విలువిచ్చినటువంటి ఏసీపీ మల్లేష్‌ని పోకిరి చేస్తున్నాడు. కానీ మల్లేష్ యొక్క మంచితనాన్ని, స్నేహాన్ని, అతని విలువల్ని, అతను కుటుంబం పట్ల ఉన్నటువంటి బాధ్యతని, తన ప్రియురాల పట్ల పెంచుకున్న ప్రేమని, మంచితనాన్ని వినడానికి అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ సహకరించడం లేదు, పట్టించుకోవడం లేదు కనుక హంతకుని మీదనే మళ్ళీ చనిపోయిన తర్వాత కూడా అతని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నటువంటి పోలీసు అధికారుల యొక్క వైఖరి ఖండనీయం. కనుక ఈ కేసులో విచారణాధికారిగా ఉన్నటువంటి ఏసీపీ రఘుచందర్‌ని వెంటనే మార్చాల్సిన అవసరం ఉంది. బతికుండి కష్టాలు పడ్డ మల్లేష్ అన్యాయం అయిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి మల్లేష్ మళ్ళీ చంపబడడం అనేది సరైంది కాదు గనుక మల్లేష్ యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడదాం. అతని ప్రేమలో ఎలాంటి కల్మషం లేదు. నిజమైన ప్రేమికుడని నిలబెడదాం. వీలైతే ఆ అమ్మాయి యొక్క వాంగ్మూలాన్ని సమాజం ముందు పెట్టండి. ప్రజల ముందు మాట్లాడండి. ఆమె 18 ఏళ్ళు నిండక ముందు ఒక కౌమార దశలో ఆకర్షణకు లోనైందనుకుందాం. కౌమార దశలో మల్లేష్‌ని కోరుకుంది. 18 ఏళ్ళు దాటి మైనారిటీ తీరి మేజర్‌గా మారిన తర్వాత కూడా మల్లేష్‌తోనే జీవితాన్ని పెంచుకుంది. కానీ 21 సంవత్సరం కూడా దాటి 22 ఏళ్ల వయసుకొచ్చినటువంటి ఆ యువతి పెళ్లిళ్లు దాటిన తర్వాత కూడా మల్లేష్‌ని కోరుకుంటుందంటే మల్లేష్ పోకిరినా నిజమైన ప్రేమికుడా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. చాలా నిజమైన ప్రేమికుడుగా, తనొక భద్రమైన జీవితాన్ని ఇచ్చేవాడిగా, తనకు ఒక సుఖవంతమైనటువంటి దాంపత్య జీవితం ఉంటుందని చెప్పి చాలా గట్టిగా నమ్మినటువంటి యువతిగా ఆమె నిలబడింది. కానీ ఈరోజు ఆ యువతిని అడ్డం పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ఆమె చేతనే ప్రేమించినట్టు యువకుడి మీదనే తప్పుడు కేసులు పెట్టించి ఈరోజు అతను హత్యకు గురయ్యేలాగా చేసినటువంటి ఈ అగ్రకులోన్మాద సమాజాన్ని ఈరోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎన్ని తలలు తెగి పడాలి, ఇంకా ఎంత నెత్తురు పారాలి, ఎంతమంది యువకులు మీరు చంపేస్తారు. ఈ సమాజం అగ్రకులోన్మాదం నుంచి, కులపీడన నుంచి బయటపడాలి. అందరూ సమానంగా ఉండాలి. కుల మతం భేదాలు లేకుండా ఉండాలి. కుల నిర్మూలించబడాలి. మనిషిని మనిషిగా చూసేటటువంటి కులరహిత సమాజం రావాలని చెప్పేసి ఎందరో మహనీయులు కృషి చేశారు. వాళ్ళ ఆశయాలను తీసుకుని అనేక సంస్థలు, మేధావులు, భక్తులు పనిచేస్తా ఉన్నారు. అలాంటి ఒక రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితోని కులాంతర ప్రేమ విహాలు కుల నిర్మూలనకి దోహదం చేస్తాయన్న బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సూక్తిని ఆదర్శంగా తీసుకొని ఇప్పటి యువత కులాంతర ప్రేమ వివాహాలకు ముందుకొస్తున్నారు. కన్న బిడ్డలను చంపుకున్నటువంటి తల్లిదండ్రులను చూసా అయినా కూడా యువతులు ముందుకే వస్తున్నారు. ఈ కులం అనేటటువంటిది, ఈ వర్గం అనేటటువంటిది మనకు కూడు పెట్టదు. మనం జీవించేటటువంటి వాడు మధ్య నిజమైన ప్రేమ ఉండాలా, మనల్ని గౌరవించేవాడు ఉండాలి, మన వ్యక్తిత్వాన్ని గుర్తించేవాడు ఉండాలి, మనకు ఒక వ్యక్తిత్వాన్ని గుర్తించి మనకు ఒక స్వేచ్ఛనిచ్చి మనకు సమానత్వాన్ని ఇచ్చేటటువంటి వాడితో జీవితాన్ని పెంచుకుంటున్నాడు. అలా బ్రతకడానికి వాళ్ళ కులానికి, మతానికి విలువ ఇవ్వకుండా వాళ్ళు నచ్చిన వేల వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం చూసి పెళ్లి చేసుకుంటున్నారు. అలాంటి యువతుల్ని కూడా ఈరోజు పీకలు చంపేస్తున్నారు. నిలువున సజీవ దహనాలు చేస్తా ఉన్నారు. మూకుమ్మడిగా దాడి చేసి ఉరితాళ్లకు వేలాడతీస్తున్నటువంటి దుర్మార్గమైన ఘటనలు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇలాంటి హత్యలకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఆ పోరాటాల్లో అన్ని వర్గాల ప్రజలు, దళితులు, బహుజనులు, ఆదివాసీలు, ప్రజాస్వామికవాదులు, అగ్రకులాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామిక శక్తులు, కులపీడన పోవాలని కోరుకునే ప్రజాస్వామిక శక్తులందరూ కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇందులో మల్లేష్ యొక్క హత్య వెనుకున్న కుట్రల్ని, ఆ కుట్రలో పాల్గొన్న హంతకుల మొత్తాన్ని సమాజం ముందు పెట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఈ నెల 29న చలో వెలుగటూరు పిలిపించాం. దళిత బహుజన ప్రజా సంఘాలందరం ఐక్యంగా చలో వెలుగటూరు పిలిపించాం. ఆ పిలుపుని విజయవంతం చేస్తూ మల్లేష్ యొక్క వ్యక్తిత్వాన్ని నిలబెట్టడం కోసం జరిగే కృషిలో మీరందరూ భాగం కావాలని, మల్లేష్ యొక్క హంతకములను కఠినంగా శిక్షించడం కోసం మీరందరూ కలిసి రావాలని, ఈ మల్లేష్ హత్యకు సహకరించినటువంటి అక్కడ ఎంఆర్ఓ గాని, పోలీస్ అధికారులను కూడా అందరినీ గుర్తించి హంతకములను మొత్తాన్ని కూడా కఠినంగా శిక్షించడం కోసం మీరందరూ సహకరించాలని చెప్పి కోరుతున్న మిత్రులారా, ఖచ్చితంగా రండి, వెలుగుటూరులో కలుద్దాం. మల్లేష్ యొక్క ప్రేమని, మల్లేష్ యొక్క వాత్సల్యాన్ని, మల్లేష్ యొక్క వ్యక్తిత్వాన్ని వెలుగుటూరు వేదికగా ఈ సమాజానికి పరిచయం చేద్దాం. రండి.